హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు వచ్చి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. 200 గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఒక గంట సేపు నానబెట్టండి. చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ 1 కప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మకాయ, సన్నగా తరిగిన క్యాబేజ్ 1 కప్పు, 1 కోడిగుడ్డు, చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, వెనిగర్. ఒక మిక్సింగ్ బౌల్లోకి 250 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 నిమ్మ చెక్కను పిండుకోండి. ఇక్కడ మీరు నిమ్మకాయకి బదులు వెనిగర్ని కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్ని కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండరీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకుని 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని వాటర్ని బాగా మరిగించుకోండి. వాటర్ అనేది ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి బాస్మతి రైస్ని వేసుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి రైస్ అనేది త్వరగానే ఉడికిపోతుందండి. మనం రైస్ని చేత్తో నలిపినప్పుడు రైస్ అనేది త్వరగా నలిగిపోతే మనకి రైస్ ఉడికిపోయింది అని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో ఉన్న వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఈ విధంగా చికెన్ అనేది మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ఎగ్ను తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని బాగా బీట్ చేసుకోండి. ఈ ఎగ్ మిక్స్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు కుక్ చేసిన తర్వాత దీనిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగిపెట్టిన వెల్లుల్లిపాయలను ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన క్యాబేజ్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ మనకి లైట్గా కుక్ అయితే సరిపోతుందండి, ఓవర్గా కుక్ అవసరం లేదు. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ లైట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా ఫ్రై చేసిన చికెన్ని, ఎగ్ పీసెస్ని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీరు రైస్ని ఉడికించేటప్పుడు మరీ ముద్దగా కాకుండా ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉడికించుకోండి. అప్పుడే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి.
తర్వాత సన్నగా చాప్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు సాల్ట్ని కూడా చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.